హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 14వ భాగం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 14వ భాగం. శృంగార సమరానికి ఆమెను సమాయత్తం చేశాడు. ఆమెలో కలిసిపోవటానికి తడబడుతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. నీకు కూడా ఫస్ట్ టైమేనా అని అతని చెవిలో అంటూ కిలకిలా నవ్వింది, ఏదో తెలియని ఆనందంతో. కాకపోతే నేనేమైనా రోజుకు అమ్మాయితో తిరిగాను అనుకుంటున్నావా? వర్జిన్ అమ్మాయి ఇక్కడ అన్నాడు ఆమెలో కలిసిపోతూ. హా కార్తీక్ అని బాధతో కేక వేస్తున్న ఆమె నోటిని తన నోటితో చప్పున మూసేశాడు. ఆ కేక ఇద్దరి నోట్లోంచి బయటకు రాలేదు. బాధకి గుర్తుగా మాయ కళ్ళల్లోంచి నీళ్లు కారి ఆమె జుట్టులోకి ఇంకిపోయింది. ఆమె గోళ్ళు కార్తీక్ విశాలమైన వీపు మీద దిగిపోయాయి. పళ్ళ బిగువన బాధను బిగబట్టిన ఆమె మొహం చూసి డల్లయ్యాడు. ఆమె మొహంలోకి చూస్తూ లెట్స్ లీవ్ ఇట్ అన్నాడు. నో అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని, ఏంటిది కార్తీక్, మనం డాక్టర్స్మి, పైగా నేను గైనకాలజిస్ట్ను. ఫస్ట్ టైం ఇలాగే ఉంటుందని తెలియదా మనకు? నువ్వు మరీ సెన్సిటివ్గా మారిపోతున్నావు అంది నవ్వుతూ. మరీ ఇంత సెన్సిటివ్గా మారితే నీకు ఫ్యూచర్లో కష్టమవుతుంది కార్తీక్ అంది. ఏమో మాయా, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అన్నాడు. ప్లీజ్ కార్తీక్, ఐ వాంట్ యూ అంటూ అతని పెదవుల్ని లాక్ చేసింది. ఇంకా మాటలు లేవు, చేతలే అన్నట్లుగా. ఆమె ఎంకరేజింగ్తో రెచ్చిపోయాడు కార్తీక్. స్వర్గపు అంచులు తాకి వచ్చారు. ఆమెను గెలిచిన ఆనందంతో ఆమె పెదవులపై చిరుముద్దు ఇచ్చి తృప్తిగా ఆమె గుండెలపై వాలిపోయాడు. కార్తీక్ అంది ప్రేమగా. అన్నాడు. థ్యాంక్స్ రా అంది. ఎందుకు అన్నాడు. నా మీద ఇంత ప్రేమ ఉందని నిజంగా నాకు తెలియదు కార్తీక్. ఎన్ని రోజులుగా నేను ఊహించలేదు కూడా. నేను మాత్రమే నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నాను. ఇంకా నిన్నెప్పుడూ బాధ పెట్టనురా అంది ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ. ప్రేమ ఎక్కడ ఉంటుంది అన్నాడు తన గుండెల మీద వేలితో చూపిస్తూ, ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ. నేనే పిచ్చిమొహం దాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. చాలా తెలివి కలదాన్ని అని గర్వం నాకు. నీ లవ్ అర్థం చేసుకోలేకపోయాను. నీ గురించి, నీ మనస్తత్వం గురించి కొంచెం కూడా ఎస్టిమేట్ చేయలేకపోయాను అంది. నిజం చెప్పన మాయా, నాకే తెలియదు నీ మీద అంత ప్రేమ ఉందని. నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడితే, అలా అసహ్యంగా చూసిన చూపు చూస్తే అస్సలు తట్టుకోలేకపోయాను. మామూలుగా అయితే 2 పీకి 4 తిట్టి నా దారిని నేను వెళ్ళిపోయేవాడిని. ఏడ్చిందిలే, అదే రేపటికి సెట్ అవుతుందిలే అనుకునేవాడిని. ప్రాబ్లం ఏదైనా అంత ఈజీగా తీసుకునేవాడిని. కానీ నీ విషయంలో అలా చేయలేకపోతున్నాను. ఎందుకో నీ బాధ చూసినా, నీ కన్నీళ్లు చూసినా నా మనసు తట్టుకోలేకపోతుంది. ఈ కొద్ది కాలంలోనే నువ్వు నా బలహీనత అయిపోయావు అన్నాడు ఆమె పక్కన పడుకొని ఆమెను గుండెలపైకి తీసుకుంటూ. ఇక ముందు నేను నీ బలహీనత కాదు, నీ బలాన్ని అవుతాను కార్తీక్, ప్రామిస్ అంది అతని పెదవులపై ముద్దు పెడుతూ. చాలా బాధపడ్డావా అన్నాడు ఆమె మొహం మీద విలాసంగా ఎగురుతున్న ముంగుర్లు సరిచేస్తూ. అవును, చచ్చిపోవాలనిపించింది. ఎంత ఏడ్చానో తెలుసా? నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళు మూసినా తెరిచినా నాకు అదే గుర్తుకొచ్చింది. హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను. చివరి నిమిషంలో ఎందుకో విరాట్కి ఫోన్ చేయాలనిపించింది. ఎంత మంచిదయిందో అలా చేయటం. లేకపోతే అదే అపోహలో ఉండిపోయేదాన్ని. థ్యాంక్ గాడ్. అసలు నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకగలిగేదన్నా, పిచ్చిదాన్ని అయిపోయేదాన్నేమో అంది. పోనీలే, వాడి జన్మకి ఓ మంచి సలహా ఇచ్చాడు అన్నాడు నవ్వుతూ. విరాట్ నాకు సలహా ఏమీ ఇవ్వలేదు.
ఆలోచించుకోమని చెప్పాడు అంతే. నిజంగానే ఆవేశంలో ఉన్న నాకు తట్టనే లేదు. నన్ను అక్కడికి రమ్మని మెసేజ్ పెట్టి నేను చూసేట్లుగా నువ్వు అక్కడ ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఎలా ఉంటావు అని విరాట్ చెప్పాకే ఫ్లాష్ అయింది నాకది. సారీ కార్తీక్, నిన్ను చాలా అవమానించాను. రియల్లీ వెరీ సారీ అంది ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ. మొగుడు పెళ్ళాల మధ్య ప్రేమ నమ్మకం ఉండాలి కానీ సారీలు థ్యాంక్స్లు కదే బంగారం అంటూ ఆమె నడుం మడత సరిచేస్తూ పెదవులు అందుకున్నాడు. మరోసారి శృంగార మథనానికి రెడీ అవుతూ. నేను కూడా సిద్ధమే అన్నట్లు అతనిని అల్లుకుపోతూ తన ప్రోత్సాహాన్ని అందించింది మాయ. బావతో హైదరాబాద్ వెళ్ళాలంటే అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక దిగులు పడుతూ ఆలోచిస్తూ కూర్చుంటుంది నైనిక. చించింది చాలే కానీ ఈ 4 రోజులు ఫుల్గా ఎంజాయ్ చెయ్యి, నేను లేకుండా. నాకు పనుంది, ఆఫీస్కి వెళ్ళొస్తాను, డిన్నర్కి వస్తాను అని అత్తకి చెప్పు అంటూ వెళ్ళబోయిన విరాట్ని చేయి పట్టుకొని ఆపింది నైనిక. బావా ప్లీజ్ బావా, నేను వస్తాను, అమ్మతో చెప్పు అంది. ఏం చెప్పాలో అది కూడా నువ్వే చెప్పు. అలాగే చెప్తాను అన్నాడు విరాట్. నేను హైదరాబాద్ రావటం నీకు ఇష్టం లేదులే, అందుకే అలా అంటున్నావు. అలాగేలే, నేను మా ఫ్రెండ్స్తో పాటు వచ్చి వాళ్లతో పాటు హాస్టల్లోనే ఉంటాలే అంటూ బొంగమూతి పెట్టింది నైనిక. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇలా బొంగమూతి పెట్టి టెంప్ట్ చేయకపోతే డైరెక్ట్గా అడగొచ్చుగా, బావా కిస్ కావాలి అని అంటూ నైనికని దగ్గరికి లాక్కున్నాడు. నాకేమీ వద్దు నీ కిస్, నేను నిజంగానే అలిగాను అంది అలుకగా విరాట్ని చూస్తూ. మరింత ముద్దొచ్చింది విరాట్కి. వెంటనే నైనిక పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు. ఆ ముద్దు మైకంలో తనని తాను మరిచిపోయి విరాట్ చుట్టూ చేతులు పెనవేసింది. ఇంకా అలుక సంగతి ఏం గుర్తుంటుంది. ప్రేమావేశంలో ఆమె పెదవి మీద చిన్నగా బైట్ చేసి వదిలాడు. వేలితో పెదవి రుద్దుకుంటూ, బావా ఇలా కనిపించే దగ్గర బైట్ చేస్తే అమ్మ అడిగితే ఏం చెప్పాలి నేను అంది. ఏం చెప్తావు, నిజం చెప్పు, బావ ముద్దు పెట్టుకున్నాడని అన్నాడు నవ్వుతూ. చీ పో బావా, నువ్వు మరీను, చెప్తారా ఏంటి అలా అంది సిగ్గుపడుతూ. అలా సిగ్గుపడుతున్న నైనీ మొహం చూడటం ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా ఉంటుంది విరాట్కి. ఇలా సిగ్గుపడుతుంటే భలే ఉంటావే అన్నాడు లేత గులాబీ రంగులో మారిన ఆమె చెక్కిళ్లను ముద్దాడుతూ. మరింతగా సిగ్గుపడింది నైనిక. ఆమె అందాన్ని మైమరిచిపోయి చూస్తూ, పెళ్ళెప్పుడు చేసుకుందామే అన్నాడు నవ్వుతూ. అతని వైపు చూసి సిగ్గుతో తలదించుకుంది. 1 ఇయర్ తర్వాత అంది. అదిరిపడ్డాడు విరాట్. ఏంటి అన్నాడు. అవును బావా, నేను ఇప్పుడే కదా జాబ్లో జాయిన్ అవుతున్నాను, అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎలా? అందుకే 1 ఇయర్ జాబ్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అంది. పళ్ళు రాలబడతాను. ఏం తమాషాగా ఉందా? ఇప్పుడు నువ్వు జాబ్ చేయకపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. కావాలంటే జాబ్ చేసుకో, లేకపోతే మానేసేయి. పెళ్ళికి దానికి ముడిపెట్టకు. వచ్చే మంత్లోనే మన పెళ్ళి అన్నాడు. బావా అదేంటి, కనీసం 6 months అయినా ఆగుదాం అంది నైనిక. 6 months కాదు, నిన్నెలా చూస్తూ 6 days ఆగాలన్నా కూడా కష్టంగానే ఉంది. వీలైతే 6 minutesలో పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ కుదరదని ఊరుకుంటున్నాను అన్నాడు నైనిక మెడవంపులో ముద్దు పెడుతూ ఆమె నుంచి వస్తున్న సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ. ఏం డియోనేది, ఇంత మంచి స్మెల్ వస్తుంది? ఈ స్మెల్ మరీ టెంప్ట్ చేస్తుంది అన్నాడు. అది డియో కాదు బావా, దాన్ని కస్తూరి అంటారు. నీకు నచ్చిందా అంది. సూపర్గా, పెళ్ళైన తర్వాత కూడా ఇదే యూజ్ చెయ్యి అన్నాడు మెడ మీద తని పెదవులతో గట్టిగా బిగిస్తూ. నొప్పిగా అనిపిస్తున్నా చాలా బాగుందనిపించింది నైనక్కి. కళ్ళు మూసుకొని గట్టిగా విరాట్ని కౌగిలించుకుంది. నిజంగా చాలా టెంప్ట్ చేస్తున్నావే, త్వరగా పెళ్లి చేసుకుందాం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్నాడు. 6 months 3 months అని పిచ్చి వేషాలు వేస్తే చంపి పాతేస్తా అన్నాడు. సరే అంది. ఎప్పుడూ బావ మాటకి ఎదురు చెప్పటం చేతకాని నైనిక.
ఇక అక్కడ ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమని ఆమె పెదవుల మీద గట్టిగా ఓ ముద్దిచ్చి ఎంజాయ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా కళ నిజమా? బావేనా తనతో ఇలా ఉంటుంది? అసలు పట్టి పట్టనట్లు ఉండేవాడు. తనకి కూడా బావను చూడాలంటే ఎంత సిగ్గుగా ఉండేదో. ఇప్పుడు బావతో ఇంత క్లోజ్గా ఉంటుంది తనేనా అనుకుంది. పెదవి మీద మెడ మీద మండుతుంటే వెళ్ళి డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుంది. మెడ మీద నల్లగా కమిలిపోయినట్లు ఓ చుక్కలా కనిపిస్తుంది. పెదవి లోపల వైపునే బయటపడింది. పైకి కనిపించటం లేదు కానీ మండుతుంది. అయినా బాగుంది. అమ్మో, బావ ప్రేమను తట్టుకోవటం కష్టమే అని నవ్వుకుంది. కష్టమేం కాదు, చాలా ఇష్టంగా చాలా స్వీట్గా కూడా ఉంది అనుకుంది మళ్ళీ. ఆ డ్రెస్ తీసి కాలర్ నెక్ ఉన్న డ్రెస్ వేసుకుంది. అయినా కూడా ఆమె తెల్లటి చర్మం మీద ఆ మచ్చ క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఫౌండేషన్ అప్లై చేసి స్కిన్ కలర్లో కలిసిపోయేటట్లు చేసింది. ఈరోజు అసలే నాన్నమ్మ వస్తుంది, ఆవిడ అన్నీ పట్టి పట్టి చూస్తుంది అనుకుంటూ స్కార్ఫ్ తీసి పెట్టుకుంది. మెడలో ఇది వేసుకుంటే సరి వాళ్ళు వచ్చేటప్పటికి అనుకుంది. కాసేపటికి సుబ్బారావు గారిని తీసుకొని ఇంటికి వచ్చారు నరేంద్ర, సుమ, శకుంతల. కాసేపు తాతయ్య దగ్గర కూర్చుంది. తాత రెస్ట్ తీసుకుంటారులే, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు నరేంద్ర. శకుంతల కూడా అలసిపోయినట్లు తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి పడుకుంది. ఎంత బాగున్నా హాస్పిటలే, ఇల్లే అనుకుంటూ. అమ్మయ్య అనుకుని తన రూమ్కి వెళ్ళింది. మధ్యాహ్నం 3 గంటలకి వచ్చాడు విరాట్. ఏంట్రా ఇంతసేపు అంది సుమ. ఏం చేద్దామత్తా, మామయ్య నా నెత్తిన పెద్ద వర్క్ పెట్టాడు. అది ఫినిష్ చేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం అయిపోయింది అన్నాడు. సరేరా, హ్యాండ్స్ వాష్ చేసుకునిరా, లంచ్ చేద్దు, చాలా టైం అయిపోయింది అంది. నైనికను కింద నుంచే గట్టిగా పిలిచింది. నైని రావే, మనిషికొకసారి నేను పెట్టలేను అంది. తర్వాత తింటాలేమ్మా, నాకు ఆకలి వేయటం లేదు అంది నైని అంతే గట్టిగా. నోరు మూసుకొని రా ముందు అంది సుమ. నాకు ఆకలైనప్పుడు నేను తింటానులేమ్మా, నాకొద్దు ఇప్పుడు అని చెప్పింది నైని. నేను తీసుకొస్తానులేత్తా, నువ్వు పెట్టేసేయి అని పైకి వెళ్ళాడు విరాట్. ఏంటే ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? నీకోసం పైకి రావాలా? రా నోరు మూసుకొని అన్నాడు. నేనేం తినను, నన్ను నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళటం లేదుగా అంది బొంగమూతి పెడుతూ. అమ్మో, ఇలా పెడితే మళ్ళీ కొరికేస్తాడు అనుకుంటూ లిప్స్ని లోపలికి లాక్కుంది. అది చూసి నవ్వుకున్నాడు విరాట్. ఆమె చెంప మీద ఒకటేసి, నాకు ఆకలేస్తుంది, నోరు మూసుకొని లేచి వస్తున్నావా, ఎత్తుకొని వెళ్ళమంటావా అన్నాడు. ఎత్తుకెళ్ళినా ఎత్తుకెళ్తాడు అనుకొని వస్తున్నాలే, చూడు ఇది ఎలా కనిపిస్తుందో, ఏం చెయ్యాలి నేను, అమ్మ అడిగితే ఏం చెప్పాలి, అందుకే నేను రావటం లేదు అంది మెడ మీద ఉన్న మచ్చను చూపిస్తూ. చెప్పాగా బావ ముద్దు పెట్టాడు అని చెప్పమని, నేను చెప్తాలేరా అన్నాడు. అసలు ఈ బావకి భయము సిగ్గు రెండూ లేవు అనుకుంటూ మెడలో స్కార్ఫ్ వేసుకుంటూ, నేను వస్తా నువ్వు పద అంది. ఎక్కడికి? నేను వెళ్ళేది నువ్వు వచ్చేది, రా అంటూ ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసుకొని కిందికి తీసుకొని వెళ్ళాడు. నువ్వంతేనే, వాడు చెప్తేనే వింటావు, మధ్యాహ్నం నుంచి గొంతు పోయేలా అరుస్తున్నాను, వచ్చావా కిందికి అంది. భోంచేసి వచ్చి నరేంద్రతో మాట్లాడుతూ కూర్చున్నాడు విరాట్. సర్లేరా, ఇంకా నేను చూసుకుంటాను, ఇప్పుడు నువ్వు లేకపోతే నాకు చాలా బర్డెన్ అయ్యేది. ఫ్లైట్ ఎన్నింటికి? మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు నరేంద్ర. 6కులే, నువ్వు వెళ్ళు మామయ్య, నేను కారు తీసుకొని వెళ్తాను అన్నాడు. సరేరా చిట్టి తల్లి, జాగ్రత్తమ్మా, రోజు ఫోన్ చెయ్యి అంటూ నరేంద్ర వెళ్ళిపోయాడు. నాన్న ఏమంటున్నాడో అర్థం కాలేదు నైనిక్కి. తల్లివైపు చూసింది. ఏంటే అలా వెర్రిమొహం వేసుకొని చూస్తావు, బ్యాగ్ సర్దుకున్నావా అంది. అర్థం కాకపోయినా తల ఊపింది, సర్దుకున్నాను అన్నట్లు. ఇంకా ఏమైనా ఉంటే చూసుకో, వెళ్ళిన దగ్గర నుంచి అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని ఒకటే ఫోన్లు చేసి విసిగిస్తావు అంది. అంటే ఇప్పుడు తన బావతో వెళ్తుందా అనుకుంటూ విరాట్ వైపు చూసింది. సోఫాలో జాలీగా పడుకుని టీవీ చూస్తున్న విరాట్ కన్ను కొట్టాడు.
దొంగ బావ అమ్మకు చెప్పి నా దగ్గర మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నేనేమో బావ నన్ను తీసుకువెళ్ళటం లేదని అలిగి కూర్చున్నాను పిచ్చి మొహంలాగా అనుకుంటూ పైకి వెళ్ళి ఈ బావ ఎప్పుడూ ఇంతే అనుకుంటూ తన థింగ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అన్నీ చూసుకొని సర్దుకుంది. ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని తన బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చింది. మహానుభావుడు వెళ్ళినా వెళ్తాడు అనుకుంటూ. అది చూసి పకపకా నవ్వింది సుమ. ఏంటత్తా అన్నాడు అది చూసి విరాట్. నేను ఉదయం చెప్తే సాయంత్రానికి కానీ రెడీ అవ్వదు. ఇప్పుడు చూడు 20 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ కిందికి వచ్చింది అని నవ్వింది. నువ్వైతే నా కోసం వెయిట్ చేస్తావు, అర్ధగంటలో రాకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. బావ సంగతి తెలుసుగా, అందుకే వచ్చేసా. ఏమైనా మర్చిపోతే తర్వాత పంపించు మమ్మీ అని చెప్పింది. నువ్వేదైనా మర్చిపోతే హైదరాబాద్లో దొరుకుతాయిలే, వాటిని విజయవాడ నుంచి పంపించే పని లేదు. వాటి కోసం అంత టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నాడు విరాట్. విరాట్ని చూసి మూతి తిప్పింది. ఉదయమే చెప్తే నేను అన్నీ సర్దుకునేదాన్ని కదా ముందే అన్నట్టు చూసింది. తాతయ్య నిద్రలేచాడని అతని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని శకుంతలకు చెప్పి బయలుదేరారు. బాయ్ మమ్మీ అని సుమ చెంప మీద ముద్దు పెట్టింది. అత్తని విసికించకు, పెట్టింది తిని చెప్పింది చెయ్యి, ఊరికే సతాయించకు అంది సుమ. నువ్వేమీ భయపడకత్తా, నేనున్నానుగా, సెట్ చేస్తాలే అన్నాడు నవ్వుతూ. గొప్పేలే అనుకుంటూ మూతి తిప్పుకుంది నైనిక. ఫ్లైట్ ఎక్కాక ఏంటే ఇందాక తెగ తిప్పుతున్నావు మూతి అన్నాడు. నేనెప్పుడు తిప్పాను? అయినా ముందే చెప్పొచ్చు కదా తీసుకువెళ్తానని. ఇందాక నాకు ఏడుపు కూడా వచ్చింది అంది. నిన్న నైట్ చెప్పానుగా నిన్ను తీసుకువెళ్ళటానికే నేను వచ్చింది అని. ఇంకా ముందు చెప్పేదేంటి అన్నాడు. ఉదయం తీసుకెళ్ళను అని చెప్పావుగా, ఇన్నిసార్లు ఇన్ని మాటలు ఉండవని తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ అడిగితే అలాగే చెప్తారు మరి అన్నాడు. ఏదైతే ఏం బావ తనతో తీసుకెళ్తున్నాడు అనుకుంటే చాలా హ్యాపీ అనిపించింది నైనక్కి. థ్యాంక్ యూ బావా అంది. ఇలాగేనా చెప్పేది అన్నాడు. అమ్మో ఇక్కడ అందరూ చూస్తున్నారు, అయితే నేను ఇంటికి వెళ్ళాక థ్యాంక్స్ చెప్తాలే అంది. నవ్వుకున్నాడు విరాట్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.